పట్టుకో కదే కదే ఓం హరే అజ్ఞానమయ జంత దేవాసాని ధర్మాని. అత్త ఇంట్లో వచ్చేది మా డాడీ. Hi to all, this is Udina Murder Sadara Vlogs. సో శామ్కి నచ్చిందా బెట్ట ఇల్లు? నచ్చింది. అండ్ ఇప్పుడు మీరు చూసే వాల్పేపర్ నచ్చిందా? నచ్చింది. పికాక్ది నచ్చింది. పికాక్ది నచ్చిందా? చాలా బాగుంది కదా. పికాకే బాగుంది. శామ్కి అయితే నేను ఇప్పుడు ఏదైతే లోపల బెడ్రూమ్లో చేపిస్తున్నామో పికాక్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో మన పిల్లలకైతే అసలు ఏం జరుగుతుంది, ఎక్కడున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. వాళ్ళకి తెలియకుండానే కంప్లీట్గా ఒక ఇల్లు అయితే మొత్తం కొంచెం ఏమంటారు మోడిఫికేషన్ అంటారు కదా, కొంచెం అట్లా ఫినిషింగ్ టచ్ ఇచ్చిన అనమాట. సో ఈ రూమ్ వచ్చేసి మనకి ఇప్పుడు నెక్స్ట్ నాకు వీడియోస్కి అంటే నా బిజినెస్కి సంబంధించిన స్టోర్ అనమాట, గోదాం ఫర్ హోల్సేల్ కస్టమర్స్ కోసం అని చెప్పేసి అయితే నేను ఈ రూమ్ అయితే డిజైన్ చేయించుకున్నాను మొత్తము. సో ఆ ఇల్లు పూజ ఉండే ఆ రోజు, అట్లనే ఇంకా కొత్త ఇల్లు కదా అని చెప్పేసి అయితే ఆ ఇంట్లోనే అయ్యప్ప స్వామి పూజ చేయడం జరుగుతుంది. శామ్ చెప్పిన వాల్పేపర్ అనమాట ఇదే. సో వాల్పేపర్స్ మీకు కూడా నచ్చినట్టయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన కొత్త ఇంట్లో అయితే వాల్పేపర్ అయితే వేయించినాం మనము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాకిని కనుక్కుందాం. చెప్పు రాకి డీటెయిల్స్. హలో వ్యూవర్స్, ఇది కస్టమైజ్ వాల్పేపర్. ఇది పికాక్ కదా, దీని ప్లేస్ మీరు రాధాకృష్ణ, కుదురుది, వాటర్ ఫాల్స్, సీనరీస్ ఏమైనా చేయించవచ్చు. ఇన్ ద సేమ్ వే మనకి ఇది ఫుల్ వాల్ సైజ్ ఎంత ఉందో అంతనే ప్రింట్ వస్తుంది, అంతనే మెజర్మెంట్ ఉంటుంది, అంతనే చార్జెస్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే మనకి రెగ్యులర్ క్యాటలాగ్ డిజైన్స్ కూడా ఉంటాయి. అదేంటంటే ఇంపార్టెంట్ మెటీరియల్, అందులో మనకి టెక్స్చర్ ఫినిషింగ్, ఫ్యాబ్రిక్ ఫినిషింగ్, టెక్స్చర్ మళ్ళీ వెల్వెట్ ఫినిషింగ్, గ్లిటరీనెస్ ఇవన్నీ ఉంటాయి. అందులో మనం లైవ్ గా టచ్ చేసి చూస్తేనే ఫీల్ అనేది అర్థమవుతుంది, తెలుస్తుంది. సో దాని కాస్టింగ్ వచ్చేసి మనకి 45 రూపీస్ పర్ సెట్కి, విచ్ ఇంక్లూడ్స్ ఇన్స్టాలేషన్, మెటీరియల్, ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపి. అండ్ దీని కాస్టింగ్ వచ్చేసి 110 రూపీస్ పర్ సెట్కి, విచ్ ఇంక్లూడ్స్ ప్రింటింగ్, మెటీరియల్, ఇన్స్టాలేషన్ అంతా కలిపి. మనకు బయట వేసింది అయితే 45 రూపీస్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఇదైతే నేను మొత్తం కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. నేను వాల్ పెయింటింగ్ పర్పుల్ చేయించిన కాబట్టి దాని తగ్గట్టు కావాలంటే వాళ్ళే డిజైన్ చేసిరు. మీకు ఈ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి రాకి డిసైడ్ చేసి వర్కర్స్ని పెట్టి మరీ చేయించేసింది. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇది ఈ వాల్పేపర్. సో ఎల్లో కలర్ వేయించిన కొంచెం డార్క్ అయింది అని చెప్పిన. సో దానికి కాంబినేషన్లో డల్ కాకుండా ఇట్లా కలర్ కాంబినేషన్ చేయించిన ఉండే. సో అది ఇది. సో ఇది వచ్చేసి రెగ్యులర్ క్యాటలాగ్ డిజైన్స్ బ్రో. సో దీంట్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ప్రతి ప్యాటర్న్ కి 3 to 4 కలర్స్ ఉంటాయి. సో మీ కలర్స్ ని బట్టి, మీ ఇంట్లో ఉన్న కలర్స్ బట్టి, ఫర్నిచర్ కలర్స్ ని బట్టి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్ ద సేమ్ వే మనకి ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది కదా, ఫ్లోరల్ లో 3D ప్యాటర్న్స్ ఉంటాయి, మళ్ళీ వింటేజ్ ప్యాటర్న్స్ ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే క్యాటలాగ్స్ తీసుకొని మీ ఇంటికి వస్తాము, డోర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడే మెజర్మెంట్స్ తీసుకొని, అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి అర్థం కాకపోతే మీకు కాల్ చేస్తే మీరు వచ్చి చూసి కలర్ కాంబినేషన్ కి మెజర్మెంట్స్ తీసుకొని సెలెక్షన్ కూడా అక్కడే చేయించి నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్ చేయించవచ్చు. సో నేను కలర్ కాంబినేషన్ చెప్పంటే ఇట్లా కలర్ కాంబినేషన్ చెప్పినుండే, అండ్ నేను ఇక్కడ లోపల లైట్ కలర్ అనుకున్నాను, బట్ అది డార్క్ అయిపోయింది. సో దానికి వీళ్ళు సెలెక్ట్ చేసిన కలర్ ఇదనమాట. పికాక్ డిజైన్ కస్టమైజ్డ్, ఇది కూడా అంటే ఇష్టంతో చేయించుకున్నది. సో ఎన్నో చూపించినారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసి నాకు రాకి చెప్పిండు అనమాట, తమ్ముడు కదా చెప్తాడు. సో ఇది బాగుంటుంది అంటే ఇట్లా ఉన్న లైట్ కలర్కి ఇది బాగుంటుందని ఇట్లా చేయించినాము. సో అది ముచ్చట. మీకు ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇన్స్టాలో పెడతాను, షార్ట్స్లో పెడతాను, అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను. మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అయితే. హలో గైస్, హై టు ఆల్, దిస్ ఈస్ సోషల్ మీడియా చదువు. మేము చూసినాం ఇంకో ఈడ సోఫా తీసేసిండు, ఏడబెట్టి చూడండి గైస్, ఈడ పెట్టి సోఫా నేను కనిపిస్తున్నా కదా గైస్, ఇదిగోండి నేను చూసాను. దాన్ని మమ్మీ చూపిస్తా. ఇదిగో మా కొత్తలు ఇగో సంతోషక్క కూడా నేను ఉన్నా కానీ అక్కడ తెప్పిదా అవన్నీ
సంతోష్ అక్కను హాయ్ హాయ్ అభిత హాయ్ హాయ్ సెట్టింగ్ చేసుకున్నావా హాయ్ ऐसे चलेंगे सॉरी कम है तनिया कम बनाएंगे पूजा है तो इनका नाम प्रदीप महाराज है, इनसे कांटेक्ट कर लो। उसका नंबर बोल दो, ये बस है, नंबर बोल दो। भाभी जी बना दी इसको बनाओ, हाँ ये कलश को आ जाएगा ये बना लो। हाँ छोड़ दो फिर उसको तो नहीं आ रहा जी प्रदीप महाराज, हाँ छोड़ो माला चढ़ा देंगे ऐसे ऐसा लगेंगे डिजाइन। हाँ ऐसे डिजाइन लगा देंगे लगा दे लगा मेरे से पटा हाँ అస్సి జరుగు चलो ये साइड में रखो ये पूजा करो, इधर रखो. क्या చలో ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసినాం. పూజ స్టార్ట్ అయింది బాగానే ఉంది. శామ్ నువ్వు వేడి పోయినా సార్ ఆడుకోనికి ఓరన్నా పూజ స్టార్ట్ అవుతుంటే ఆడుకొని పోతారా శామ్ పాప? అవును అవునా గుద్దుతా మళ్ళా కాదు పోదట్లా. నువ్వు ఉండాలి కదా బెట్ట. అద్వితక్క చూడ నా ఎంబడే ఉంది పూజ చేస్తుంటే. నువ్వు వేడిపోతావు. నేను ఎంత ట్రై చేసా శామ్ని నేను నాతో కూర్చోపెట్టుకోవడానికి, కానీ అస్సలు ఉండదు. కరెక్ట్ ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి జంపహ మమ్మీ కొడుతుందని నేను జంప్ అయిపోయినా. మమ్మీ కొడతాను మరి మస్తు కోపంలో ఉన్నా. ఒక దిక్కు నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టాక్ రాలేదన్నమాట. అంటే నేను ఎవరికైతే కస్టమర్స్కి ఇవ్వాల్సింది స్టాక్ నేను ఆ రోజు మాట ఇచ్చిన వాళ్ళకి ఆ స్టాక్ రాలేదు. వేరే కొంచెం అదే గురించి చెప్తావు నేను మళ్ళీ ఉన్న మాట ఇంటలేవు అంటే అందుకే చెప్తున్నా. ఇక జరసేపటికి పూజ అయిపోగానే నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అనమాట. అది అట్లుంటుంది మనతోటి. అప్పుడు టెన్షన్లు ఉన్నా అట్లుంటే మన తోట పెట్టుకుంటే మినిమం ఉంటుంది. మినిమం ఉంటుంది నీతోటి. సో ప్రాబ్లం సాల్వ్ అయిపోయాగానే హ్యాపీగా అయిపోయాను అనమాట. అయితే పూజ అయితే స్టార్ట్ చేసినాం. అద్దుగానైతే కూర్చోబెట్టుకున్నా నేను. అద్దు నాతోటే ఉంది, అద్విత నేను ఇద్దరం కలిసి పూజ అయితే చేసినాము. నెక్స్ట్ హోమం వచ్చి శైలుతో శివతో చేపించుండే. నెక్స్ట్ పూజ పల్లవి వెంకట్ శ్రీ స్వామి చేస్తారని అనుకున్నాం. అయ్యప్ప స్వామి పూజ అక్క బావలు పడతారని. బావ కొంచెం లేట్ అయిపోయినుండే. వెంకట స్వామి పల్లవి వెంకట్ నిలబడతారేమో అనుకున్నాం, కానీ మేము కిందికేసి రెడీ చేసి వచ్చేలోపు అయ్యప్పలు అందరూ అయితే రెడీ అయిపోయి పూజ మీద కూర్చునుండి. ఇంకా పూజ రన్నింగ్ పెద్దక్క వచ్చేసింది నారాయణక్క. ఒకరోజు ముందు రావే అని మస్తు బతిలాడినా, బట్ ఇప్పుడు అక్క కూడా కొంచెం బిజీగా ఉంది. చెప్పు ఇంకా నువ్వు ఏం చెప్తావు? పెద్దమ్మ వచ్చేసింది, పూజ అవుతుంది. ఒక శాంపప్ వచ్చింది, మళ్ళీ స్నానం చేసుకొని వచ్చింది. మళ్ళీ స్నానం ఎందుకు చేసినావు? సో శామ్ గాడు ఫ్రెష్ అయ్యేసి వచ్చిండు అనమాట. కింద ఆడ సైకిల్ అవ్వవ్వవ్వవ్వా. సరే వచ్చినావు కదా, ఇప్పుడు మమ్మీ హ్యాపీగా ఉంది నువ్వు వచ్చినావు అని చెప్పి. పెద్దమ్మ ఇటు వచ్చినుండే. ఇంకా మమ్మీ కంప్లీట్ అనమాట. ఇంకో అమ్మమ్మనేమో గాజర్ హల్వా కోసమని గాజర్ గీకుతున్నాను అనమాట. ఇంకా నేను ఏమంటారు అవు సైలెంట్ కూర్చుంది. పాట పాడమని చెప్పలేదు శామ్ నిన్ను. పాటలు ఎందుకు పాడుతున్నావు? పాటలు పాడొద్దు, పూజ అవుతుంది కదా. మన ఏమంటారు శివస్వామి శ్రీస్వామి ఇటు వచ్చేసిర్రు. పూజ పోయేసి వచ్చిన ఉండేవాళ్ళు. పూజ పోయేసి ఇంట్లోకి ఏమేమి కావాలో సామాన్లు మొత్తం తీసుకొని వచ్చారు. నైట్ అయ్యప్ప స్వామి పూజ ఉంది కదా, దానికి సంబంధించిన సామాన్లు అయితే తీసుకొని వచ్చేసారు. నెక్స్ట్ శామ్ పూజ చేయమంటే ఇగో టవల్తో ఆడుతున్నారు నవ్వుతో. వచ్చేసిండ ఇక మీ సాంబస్వామి స్టార్ట్ చేస్తారు. ఇక వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారనుకో, సాంబస్వామి శాంస్వామి, ఇక వేరేళ్ళకి వినరు ఇద్దరు కలిసి. పొద్దుగాల ఇవాళ అయ్యప్పలు పోతున్నారు అనమాట. అంటే ఇరుముడు కట్టుకొని బస్సు ఎక్కుతుంటే శామ్ ఏడ్చింది, నేను పోతా అంటే నువ్వు పోతావు కరెక్టే, ఆడ హ్యాండిల్ చేసేటోళ్ళు ఎవరున్నారు? లాస్ట్ ఇయర్ అంటే అమ్మ ఉండే,
అందరు ఉండే కాబట్టి హ్యాండిల్ చేసిరు బెట వద్దు అని చెప్పి సంలాంచనీకే గంట పట్టింది నాకు. మళ్ళీ ఇంటికి వచ్చేసినావు. శామ్కి అద్వితకి మాట ఇచ్చిన బయట తీసుకొని మమ్మీ ఏం చెప్పింది తెలుసా, అదేంటి పార్కి తీసుకోతా. ఇప్పుడు ఈడ వచ్చేసి అని చెప్పి పాలు తీసుకోపోలే. అమ్మా ఎప్పుడు అట్లనే అంటారు మమ్మీ. ఏంటిది బెట్ట? మమ్మీ జూ పార్క్కి ఇంకా వాటర్ ఫాల్స్కి అన్నిటికి తీసుకుపోతా అంటది కానీ తీసుకోపోలే. మమ్మీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము అగ్ని పూజ, అక్కడ వచ్చేసి గంగ పూజ ప్రతీక్ మహారాజ్ చేపిస్తున్నాను అనమాట. అయితే తీసుకోతా బేటా, సారీ నేను తీసుకెళ్తా అంటున్నా కానీ ఏడి తీసుకోతలే కదా మిమ్మల్ని. పోదాం మనం ఏదైనా మంచి ప్లాన్ చేసుకొని. నువ్వేం చెప్పినావు మమ్మీ? మామ వాళ్ళు రాకముందుకే 5 daysలో ఆడికి ఈడికి గిఫ్ట్ అన్నావు కదా. తీసుకోతా బెట్ట, తీసుకుపోతే నిన్న బంగారు తల్లి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గంగ పూజ చేపిస్తుండు. అయిపోతే పూజ అయిపోగానే ఇక పెద్దక్క అయితే ఇక్కడ స్వీట్ చేసేసింది. మళ్ళీ అక్కడ లోపల రూమ్లో వచ్చేసి హోమం ఉండే. అమ్మా ఒక నిమిషం ఇట్లా పట్టుకో. పడలేదు చేయబోయినా కొంచెం ఆపుతాక. ఇక్కడ చూడ మీ మమ్మీ ఏం చేస్తుంది మ్యాజిక్. అసలు మీ మమ్మీ వచ్చిన సంగతి నీకు తెలుసా? చూసిండాక పోయింది. ఆయనక నీకా కింద ఉంది, ఇవి నీకు పంపి. ఇది వచ్చేసి మన ఇల్లు అనమాట. సో నేను ఇది ఇప్పుడు స్టాక్ కోసం అని అనమాట కిరాయికి ఉండే ఖాళీ చేయించేసి కొంచెం అంటే వాళ్ళు ఖాళీ చేసి సో వెకెట్ చేసినాక మనకి షాప్ కోసం కావాలి కాబట్టి నేను మళ్ళీ అనేది తెచ్చుకున్నాను. ఇది దీనికోసం అని చెప్పేసి అయితే వీడియోస్ అయితే లేవన్నమాట. ఇవన్నీ పనులు పెట్టుకొని వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టం కదా, అందుకనే పూజ హోమం. आर्य वतंत गति अमुक तीर्थ प्रदेश क्षेत्र निकटे हे प्राचीन श्री बाल हनुमान मंदिर प्रांगणस्य मम यजमानस्य कुंटा शिवा कुमार नामस्य कमला कुंटा नामस्य वेंकटेश नामस्य रवि नामस्य श्रीहित नामस्य अनिता नामस्य गौतमी नामस्य ओम हरे अप्यग्निंद यज्ञमय जंत देवासानि धर्माणि वृद्धमान्य सन्नः देहनाग महिमानः सजते प्रभुवे शाद्याः शान्ति देवाः हरि ओम కూసో అయిపోయింది ఇలా सूर्योदयतः स्तोत्रान्वा ईश्वराणस्य కూసోచ్చు. गन्धक्षत पुष्पं समर्पयामि द्वारा आदर्शां पुष्पां करिष्ये ईश्वरीय सर्वभूतानां थोड़ा सा साइड में ओम गन्ध द्वारा आदर्शां पुष्पां करिष्ये ईश्वरीय सर्वभूतानां तां भवेस्ते नैवेद्यं नैवेद्यामि అలా ఓపెన్ చేసి ముక్కు छोटा ఆ బెస్ట్ కి చిరుతనే ఇచ్చినాక भैया बच्चे ये कौन है सर तुम डालो जी तुम डालो
మెల్లగా పడేసుకోరు, కొంచెం కొంచెమే. ఓం గణపతయే నమః స్వాహా. ఓం నమః శ్రీ గణపతయే స్వాహా. నమో వ్యక్తశ్రీ స్వాహా. నమో గేలం కర్తాసి స్వాహా. నమో గేలం ధర్తాసి స్వాహా. నమో ఖల్వదం బ్రహ్మాసి స్వాహా. త్వం సచ్చిదాం విత్తోసి స్వాహా. ఋతం భస్మే స్వాహా. సత్యం భస్మే స్వాహా. అమతోమాం స్వాహా. చెప్పండి. नंबर అక్కడ ఏమైంది? स्वाहा अखारे मधुरूपम स्वाहा अनुस्वाद शांत रूपम स्वाहा नाद संधानम सहिता संधि स्वाहा श्रेषावण विद्या स्वाहा गणगणस्य स्वाहा गणपति देवता स्वाहा ओम गणपतये नमः स्वाहा ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा अभंजमन्नं हस्ते विकलानं विशल्यदं स्वाहा भक्तमनन्दं विक्रन्दानितांगं विष्णुपुष्पै स्मृतं स्वाहा आदिभूतं च शिष्टारुपरिते स्वाहा आंगनिष्ठै स्वाहा पशूनां रूपं सेव्यस्यां शस्त्रं स्वाहा या भूतानां माया संभवा विदं सेमास्मै कुले पद्मराजने చిన్నగా అశు स्वाहा మళ్ళీ వృద్ధులు ఇట్లా పెట్టిన అట్లా పెట్టినట్టునే. అలా నెట్టోళ్ళు అంటారు. మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది మనం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళ కోసం మనం పట్టించుకోవాలి. కొంతమంది రిక్వెస్ట్ చేయాలి వీడియోస్ అనేది ఆపమని చెప్పింది నేను. వాళ్ళు ఎవరో కామెంట్ చేస్తారు, ఎవరో ఏవో ఎక్స్ట్రా చెప్తారు అని చెప్పి మా అక్క వీడియోలు ఆపేసేయమంటారు. మరి ఆపేయడం బెటరా లేకపోతే తీయడం బెటరా? వాళ్ళనే రుద్దు. ఎంచుకోమని కామెంట్ వాళ్ళనే పెట్టమని చెప్పి. పెట్టు చేయి పెట్టు డాడీ, అత్త ఇంట్లో చేయి పెట్టు. మా డాడీ మా డాడీ మా డాడీ నిలబడండి, నిలబడ్డారు అందరూ. ఇట్లా చేద్దాం. ఈ చక్కెర వేస్తారంట. అవి పప్పులో పాయసం పాయసం చేస్తున్నాం మన ఇంట్లో. అత్త ఇంట్లో పాయసం చేసిండు, చిన్న తింట్లో పెద్ద తింట్లో వచ్చి మళ్ళీ వచ్చి నెలలో వేస్తాడు. చేసాడు. కరెక్ట్. ओम हरिः ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम स्वाहा ఇంట్లో పాయసం అయ్యిందే అత్తింట్లో. ఋత్విక్ వంట చేస్తుందా? రుద్దుకిష్టమే అగుపండు ఏదో చూస్తుండు అవి చెర్రీస్ అవన్నీ ఉన్నాయి కదా. తింటావా? అగు నిద్రలు వచ్చినాయి. కళ్ళు వండుతున్నాయి అనుకుంటా. అగ్గు తింటావా స్వీట్? కొంచెం నెయ్యి తీసుకో. అక్క నెయ్యి అంటే ఎవరిచ్చారు? ప్రతి మహారాజా పలుగుతుంది కదా, ఖరాబ్ అయిపోయింది. भाई टाइल्स देखिए जरा डाल दो घंटा बड़े हो जाओ भैया अरे गंगे धारे ओ स्वामी दश भुज
पूजते अतिसग्र त्रिशूल धरता सुख करता दुख हरता धन चतुरानन पूरगारं करुणावतारं भगवान् भवानी सहितं सामा शान्तिः यतो यथा समयसि ततो नो अभयं करो शान्तिर्भवतु सर्वारिष्ट माँ देवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् अंजनी सुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो बाल हनुमान प्रयामि नमस्कारोमि इतनी प्रदक्षिणा मार दो फूल चढ़ा के इतनी प्रदक्षिणा कर लो ओम यानि कानि च पापानि जन्मान्तानि च तानि शरणाय हर महादेव कष्टहर रोगहर दारिद्र्यहर शरणागत की रक्षा कर हर हर महादेव स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी चलो जय शंकर उठो शंकर प्रारंभाजी महाराज तुम लोग को प्रसाद है तुम मैडम आए नहीं ना तुम्हें को इंचार्ज అమ్మా బట్టల షాప్కి వెళ్ళిపోతున్నాం. స్వామి పూజ చేశాను. హ్యాపీ బర్త్డే నేనే చెప్పలే ఇంతవరకు స్వామికి. एक चौकी पिटा और एक छोटा चौकी पिटा క్యూట్ ఉన్నావు శామ్, క్యూట్ పైలే పోయి పూజ కాడికి. అక్కేది మా ఇంకొక క్యూట్ పై. బాయ్. కొట్టనిక పాపం లేజర్ అంటే ఇప్పుడే కూర్చున్నాడు. భయ్యా అర్థమైతే లేదు సంపాదన అయితే ఇక్కడికైతే ఈ పార్ట్ 1 ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మన పూజది కంప్లీట్ వీడియో వేస్తాను. తర్వాత శివస్వామి శ్రీస్వామి ఇరుముడి కట్టుకొని బయలుదేరేది వీడియో అనమాట. ఒక్కటే దగ్గర వేస్తే హెవీగా అంటే వీడియో లాంగ్ అవుతుందని షార్ట్ వేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.